ఎస్ 70వ జాతీయ సినిమా అవార్డుల్లో 'కార్తికేయ 2' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎన్నిక కాబడింది. సో, ఈ సినిమాకి సంబంధించి వాళ్ళ టీము అందరూ గూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. దర్శకులు చందు మొండేటి మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కాడ్నించి ఈ రోజు వరకు గూడా సంథింగ్ ఏదో మ్యాజిక్ లాగా అంతా జరుగుతూ వచ్చింది. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ది బెస్ట్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. సో, అంటే ఇప్పటిదాకా వచ్చిన ఈ జర్నీ ఏమంటారు? ఎలా చూస్తారు? అంటే ఒకటండి. ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో, సినిమా ఖచ్చితంగా కమర్షియల్‌గా పే చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేసాం. అనుకోకుండా పదింతలొచ్చింది. సినిమా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నాం. అనుకోకుండా దేశంలో ప్రతి మల్టీ లాంగ్వేజ్ ప్రేక్షకులు దీన్ని ఆదరించారు. సో, అవార్డ్ అనేది ఎందుకో నా దృష్టిలో లేదండి. బట్ అత్యంత జాతీయ పురస్కారం అనేది ఏదైతే ఉందో, అది నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఫిల్మ్. అంటే ద బెస్ట్ ఫిల్మ్‌కి రావడం అనేది ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి. సో, ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా అన్ని విషయాల్లోనూ 10 టైమ్స్ మాకు భగవంతుడు శ్రీకృష్ణుడు ఇచ్చాడండి. పార్ట్ 1కిను, పార్ట్ 2కి వచ్చేసరికి చాలా మీరు అప్‌గ్రేడెడ్‌గా చేశారు. ఒక తక్కువ బడ్జెట్‌లోనే ది బెస్ట్ క్వాలిటీ వచ్చింది ఈ సినిమా కోసం. అంటే ఇప్పుడు అవార్డ్ కూడా రావడం జరిగింది. మరి ఫర్దర్‌గా రాబోయే దానికి ఎలా ఉంది ప్లానింగ్? అంటే అవార్డునైతే దృష్టిలో పెట్టుకుని కథ రాసుకోమండి. కానీ ఖచ్చితంగా కమర్షియల్ వైబిలిటీని ఆడియన్స్ ఏదైతే 'కార్తికేయ 1' చూసి దీనికన్నా చాలా బాగుంది 'కార్తికేయ 2' అనుకున్నారో, సో 'కార్తికేయ 3' ఈజ్ ఆన్ పార్ 'కార్తికేయ 2' దానికన్నా బాగుంది. 3 ఎలా ఉండాలో దాని అంచనాలు రీచ్ అయ్యేటట్టే, దాని ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేటట్టే రైట్ నౌ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అంటే మీరు చేసే వర్కు సినిమాకొచ్చిన కమర్షియల్‌గా సినిమా తీయటం వేరు. బట్ దీనికి ఒక డివోషనల్ టచ్ అనేది రావటం, దీని వెనక దైవం గూడా ఉంది అని జెప్పి ఒక నమ్మకంతో మీరు వర్క్ చేశారు. అంటే ఇప్పుడు ఈ అవార్డ్ రావడం వెనక గూడా ఏమంటారు? దీన్నంటే జ్యూరీ అనేది సెలెక్ట్ చేసింది. బట్ దీని వెనక దైవత్వం గూడా మీ వద్ద నిలిచింది అనుకోవచ్చా? మీరు 100% అండి. మీరు సినిమా చూస్తే అర్థమైపోద్ది. ఐయామ్ ఎ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ గాడ్. నేను చాలా దేవుడిని, చాలా భగవంతుని గట్టిగా నమ్ముతాను. అండ్ ఐ హావ్ మై ఓన్ డెఫినిషన్ ఆఫ్ గాడ్. అంటే భగవంతుడు అంటే ఏంటి అని నమ్ముతాననమాట. అంటే దాని పుట్టుపూర్వతలు ఏంటి, ఆయన ఎందుకున్నారు, ద డెఫినిషన్ అనేది కరెక్ట్‌గా ఐ హావ్ మై ఓన్ డెఫినిషన్. చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతాను. ఐ ఫియర్ గాడ్. మీకు అది సినిమాలోనే కనిపిస్తదండి. అండ్ ఇప్పుడు ఏది జరిగినా ఈ సినిమాకి, అది కమర్షియల్‌గా కానీ, ఆర్ ఎల్స్ అవార్డుల రూపంలో కానీ ఏది జరిగినా కానీ, అది నడిపించేది ఆయనే అని కూడా నేను గట్టిగా నమ్ముతాను. ఒకటి అంటే మీరు అవార్డ్ గెస్ చేయలేదు వచ్చింది. బట్ మీ వర్క్ గుర్తించారంటున్నారు. ఇప్పుడు మీరు 'తండేల్' అనే సినిమా తీస్తున్నారు. పాన్ ఇండియా టార్గెట్‌గా తీస్తూ ఉన్నారు. సో, అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఇప్పుడు 'చందు మొండేటి' అంటే అవార్డు కూడా వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఒకటి ఏర్పడిపోయింది. సో, మీరు ఎలా దీన్ని తీసుకొని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు? అంటే ఒక పార్ట్‌లో మేము కొంచెం అంటే ఒక అదృష్టం ఏంటంటే, ఇప్పుడు అవార్డ్ వచ్చింది కదా అని చెప్పి మిగతా పనులు దానికి తగ్గట్టుగా చేయడానికి ఏం లేదండి. ఇది స్క్రిప్ట్ స్టేజ్‌లోనే దీనికి మేము చేసిన రీసెర్చ్ కానీ, హీరోయిన్‌లు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదైతే దీనికి పెట్టాల్సిన ఎఫర్ట్ కానీ, సపోర్ట్ కానీ ఏదైతే ఉందో అంతా ఆన్ పార్ ఉందండి. సో, వీఆర్ వెరీ హ్యాపీ. సో, మాకెక్కడ కంగారు లేదు. ఏదైతే దీని తర్వాత ఒక సినిమా వచ్చే ఎక్స్‌పెక్టేషన్స్ ఉందో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగే కథ ఉంది. మేకింగ్ కూడా ఆ రేంజ్‌లోనే ఉందండి. అంటే ఒకటి నాగ చైతన్య గారికి కానీ, మీకు కానీ ద నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోవడానికి 'తండేల్' అనేది ఒక ప్లాట్‌ఫార్మ్‌గా ఉంటుందనుకోవచ్చా? ఎగ్జాక్ట్‌లీ. డౌటే లేదండి. చాలా బావుంటదండి. అంటే ముఖ్యంగా నాకు ఇది చాలా బావుంటదండి. ఇందులో మ్యూజిక్ కానీ, ఇఫ్ యూ సీ అంటే ఆర్ట్ వర్క్ కానీ, ఫోటోగ్రఫీ కానీ అన్నీ కూడా అన్ని క్రాఫ్ట్స్ ఆన్ పార్ ఉంటది. చాలా బావుంటది. యాహ్! వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. పల్లవి గారు గానీ, హీరో క్యారెక్టరైజేషన్ గానీ అన్నీ బావుంటాయి. అంటే ఇప్పుడున్న అంతా మారిపోయింది. రోజు రోజుకి ట్రెండ్ మారిపోతూ ఉంది. 'కల్కి' లాంటి సినిమాలొచ్చి మొత్తం చూస్తే అలా తీస్తే అలాగే చేయాలి అన్న టైప్‌లో వస్తున్న క్రమంలో ఏంటండి ఒక యంగ్ డైరెక్టర్‌గా దేన్ని బిలీవ్ చేసి సినిమా మొదలుపెట్టడానికి దేన్ని ఫస్ట్ బిలీవ్ చేయాలి? ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకునే కథ రాసుకోవాలి. ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీయాలండి. డౌటే లేదు. సో, అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరన్నట్టు 'కల్కి' మీద ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. 'హనుమాన్' మీద ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. 'కార్తికేయ 3' మీద ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సిమిలర్‌గా 'తండేల్' మీద మేము వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో, పబ్లిసిటీ ఏదైతే చేస్తున్నామో దాని మీద ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. అది రీచ్ అవ్వడానికి మా శాయశక్తులా 'తండేల్' కోసం మేము ట్రై చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో, ఇది చందు చెప్తున్నారు. ఖచ్చితంగా అవార్డ్ అనేది తాను ఎక్స్‌పెక్ట్ చేయనప్పటికీ కూడా తాము చేసిన వర్క్‌కి ఈ అవార్డ్ లభించటం ఫర్దర్‌గా రాబోయే సినిమాల విషయంలో అప్‌గ్రేడ్ అవ్వడానికి తాము రాబోయే సినిమాలనేవి ఒక ప్లాట్‌ఫార్మ్‌గా ఉంటున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్‌తో సుజన్ ఏబిఎన్.